నా బిడ్డను ఎత్తుకుంటే మీ నీడు నా బిడ్డకు వారితే నా బిడ్డ గొడ్డుగా అవుతుంది. మీరు నా ఇంటికి ఎందుకు వచ్చిర్రే గొడ్డు లంజలారా అని మమ్మల్ని కొట్టరాని దెబ్బలు కొట్టనరా అని మాటలు అని గలవెల్ల దొబ్బింది. మంచి మాట కొద్ది నీ అన్న వీర నీ వదిలే సీపిరి గట్ట వాటి కొట్టి చెప్పు వాటి కొట్టి గొడ్డు లంజలారా మీరు ఎందుకు వచ్చిర్రే, మీరు గొడ్డోళ్ళే, మీ గొడ్డోళ్ళ నీడ నా బిడ్డ వాడితే నా బిడ్డలు గొడ్డోళ్ళు అయితే అని పెయ్యన్ని ఆతలే వాతాలు 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 దీన్ని చూడు వీడికి వెళ్ళి అన్ని వాతలే అన్ని వాతలే. మరి మీరు అన్న రానే మన ఏ ఆనందం అయితే మా వదిన కొట్టేది, మా వదినకు వచ్చేది కాదు. మేము ఒక్క మాట అల్లే ఏ ఆనందం ఎట్లా కొడుతుంది? ఓ మా అక్క పిల్లలు అయితేంది, మా పిల్లలు అయితేంది, మా అక్క ఉడితేంది, మాకు ఉడితేందా అని మేము సంబరంగా గిట్ల ఎత్తుకొని గిట్ల ముద్దు పెడతాం గంతే. ముద్దు పెడతా అంటే ఇక మా వదిన తప్పు చూడండి, దెబ్బ కొట్టేది కాదు. వాని మీద మా అన్న అయితే చూసిరా వదిన నువ్వు వెనకేసుకుంటాను, వదిన నువ్వు అన్నను అన్న బిడ్డను కూడా వెనకేసుకుంటాడు. ఓటమైనాడు వదిన వెనకేసుకుంటాడు. అంటే గంటతోటి గుర్తు అందుకుంటారు. ముద్దుకేరుకుండాలి ముద్దుకేరుకుండాలి వదిన వెనకేసుకుంటారు. చూస్తారా మేము పోయి గంట మంచి మా బావ బిడ్డ అయితే, మా అక్క బిడ్డ అయితే, మా బిడ్డ అయితే ఎత్తుకొని ఎంత మంచి చూసుకుంటే మాకేమో నచ్చిందా? అయితే వదిన వేసుకుంటాడు, వదిన వెనకేసుకుంటాడు. పైన నేను చేసుకోవాలి నర్సపల్లి గండిలోనా ఎవరో పాట పాడుతున్నారట కదా రాది అద్దా దాని చేస్తాండి ఆరాల అయితే మీ అందరూ మీ వదిన పంచాలు పెడతాం. ఆ పెట్టులు లేకుంటే మనం వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళు మన ఇంటికి అత్తలేదు అంటారు. మా అన్నని పిలిచి మా వదినని పిలిచి పంచాలు పెడితే అన్న తప్పైనా నా తప్పైనట్టే, నా తప్పైనా అన్న తప్పైనట్టే. నా అన్నని పిలిచి ఏమని పంచాలు పెట్టాలనుకున్నాడే అమ్మో ధన సూర్య మహారాజరా. మా అన్నని పిలిచి ఏం పంచాలు పెడదాం కానీ మనం వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళు మన ఇంటికి రాదని అన్నారు కదా. గంటే వాళ్ళు మన ఇంటికి రావద్దు, మనం వాళ్ళ ఇంటికి పోవద్దు కానీ వాళ్ళు చచ్చినా మనం పోవద్దు, మనం చచ్చినా వాళ్ళు రావద్దు గంతే. ఓలంజే ఇట్లా కొట్టది నువ్వు మాటరా అని ఆడదాకి ఇట్లా కొట్టిన మాట వస్తుంది ఎవరు కొడతారు చెప్పు, చక్కగా అల్లు కొడతారు. సుఖాలంటే ఓ మనిషి నీ వదిన లంజే మమ్మల్ని గన్ని మాటలని గన్ని దెబ్బలు కొట్టి ఎల్లగొట్టింది కాబట్టి ఆ లంజే మన ఇంటికి రావద్దు, వాళ్ళు మన ఇంటికి రావద్దు, మనం వాళ్ళ ఇంటికి పోవద్దు. మన ఇద్దరు మధ్యలో సుట్టిగా మాసిపోయిన అట్టే ఇక వాళ్ళు వచ్చినా మనం నీళ్ళ మునగద్దు, మనం వచ్చినా వాళ్ళ నీళ్ళ మునగద్దు. నీళ్ళ మునగద్దు, పాసిపోయినట్టే ఇక ఈ కాడికి వెళ్ళి వాసిపోయినట్టే అనుకున్నాం. ఇట్లా నా భార్యల మనసు తుర్త ఇదో ఏమో అట్లా ఇది అట్లా అన్నడే అమ్మా. పత్రికాడికి వెళ్ళిపోయి రాజదేశం పరిపాలిస్తూ ఉన్నాడు సూర్య మహారాజు అక్కడ రాజు వేలుతాడు, అటువంటి అమరసింహ మహారాజు ఇక్కడ రాజు వేలుతున్నాడు. బిడ్డను పక్కన వేసుకొని పండుకుంటా ఉన్నారమ్మా. వండుకున్నది ఆ తల్లి అమరావతి దేవి వండుకున్నది బిడ్డను పక్కలేసుకొని
మరి అటువంటి నిద్రలోన ఉన్నది ఆ తల్లి అమరావతి తీయ పండుకున్న కాడనే ఉన్నది ఏమి కాలాగంటది మరి ఆ తల్లి చూడు భవనాలను మన పండుకున్న కాడ ఏం కలగంటాంది ఆ తల్లి చూడు మరి అటువంటి మాత్రం అనగానేమి నా భర్త మరి అమరసింగు రాజు ఇంటికి వచ్చి మరి అటువంటి నాతోటి చెరువులు తీసుకొని జెండగట్టు సెలియాట మార్గం వేసి చేతనే నీ నోట సెలవులు పెట్టు అని నన్ను అడిగినట్టు నాదా వద్దాని నేను అన్నట్టు అట్టారంగా నా భర్త చెండగట్టు సెలియాట మార్గం పోయి పేనకాడ ఆడినేవిలి మొగనేవిలి రతి ప్రేమ వల్ల ఉన్నప్పుడు అగు అటువంటి మరి అటువంటి నారదొక్కు పట్టి బాణం ఎక్కువ పెట్టి నారదొక్కు పట్టి అన్నాడు అగో ఆడినేవిలు మొగనేవిలి రతి ప్రేమ వల్ల ఉన్నప్పుడు అగో అటువంటి మాత్రం అనగానేవి ఆడినేవిలని అగో బాణముతోటి ప్రాణం ఇస్తే ప్రాణం పోయి బాణం పుల్ల పోయి ఆడినేవిలి అటువంటి కట్లముల చిక్కి అది విల కొట్టుకోని ప్రాణం వదలంగా ఏమని శాపన పెట్టినట్టు ఓరే అమరసింగు రాజా మేము అటువంటి నోరు లేని పక్షులం నెమల్లము మేము రతి ప్రేమల్లో ఉన్నాము ఆగో అటువంటి మొగ నెమలి ప్రేమకు వాపి ఆడనెమలి ప్రాణము ఇస్తాను కాబట్టి మేమెట్లా భార్య భర్తలు మాసిపోతున్నామో ఇంటికి వేరే అటువంటి నువ్వు మాత్రం అనగనేవి మా ప్రాపము తలిగి మా శాపము తలిగి నిలుచున్న కాడ నిలువెల్ల రాక్షసు రూపం ఎత్తాలి నువ్వు మానవ రూపం పోయి రాక్షసు రూపం ఎత్తుకొని ఇంటికి పోయి నీ భార్యను నువ్వు మింగాల నీ బిడ్డను నువ్వు మింగాలని అగో అటువంటి ఆడదేవిని ప్రాణం పోంగా శాపన పెట్టినాక తర్వాత ఇంటికి వచ్చి అగో అటువంటి నన్ను మింగినట్టు నా బిడ్డను మింగినట్టు పండుకున్న కాడ కలగంటుందమ్మా అయ్యో ఇటువంటి కారులుగా నా వట్టనా ఇది ఏమో చిత్రం అమ్మా ఇది ఏమో చిత్రం ఇది ఏమి కలిమాయా పండుకున్న కాడ ఆ తల్లి అమరావతి దేవి ఈ ప్రకారంగా కలగన్నది అయ్యో దేవుడా ఇదేం చిత్రం ఇదేం కలిమాయ నా భర్త ఇంటికి వచ్చి నిలువెల్ల రాక్షస అవతారం వేసుకొని ఇంటికి వచ్చి నన్ను మింగినట్టు నేను నాకు కలవడ్డది మరి నీయమా వద్దమా అని మరి నా కళ నాకు పాటి అవుతుందా నా కళ నాకు పాటి కాదు ఇంత కలవడితే మనకు అపాయం మన ఇంత కలవడితే ఒకరికి అపాయం నాకు పాటి కాదు అనుకున్నది అమరావతి ఇంటికాడ బిడ్డనెత్తుకొని సాగబట్టేనా సింగు మహారాజు కత్తిరి కాడ రాత్రి పరిపాలన చేస్తా అంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ జెండలు పట్టుకొని శలియాట మార్గం పోతాను పోయేటోళ్ళు రాజు దగ్గరికి వచ్చి దండము పెడతాను కాదు పోయేటోళ్ళని కళ్ళ చూసి అమరసింహ మహారాజు బిడ్డ మీరు నా దగ్గరికి వచ్చి దండం పెడతాను మీరు ఏ ఊరికి పోతారు రా అని అడిగేది యాడ మార్గం పోతాను అయ్యా ఏముంటాయి బిడ్డ ఆ యాడ మార్గం మేర కాడ కౌజులో కొట్టుకొచ్చి కన్నతల్లిలో గిస్తే కలువు పుణ్యాలు తొలుగు దోషాలు నేను యాడ మార్గం పోతాను అయ్యా దుప్పులు లేడులు మేకాలు అనుసుపోతులు అన్ని ఉంటాయి అయ్యా అడవిలా ఏది కావాలంటే అది ఉంటది కోతులు కొండగలు అన్ని ఉంటాయి అయ్యా అడిం పందులు గున్న పందులు అన్ని అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అయ్యా రేసులు కొండగొర్రెలు ప్రతి యువరాశి కనబడుతుంది ఏ జీవరాశి ఇష్టమైతే ఆ జీవరాశిని కొట్టుకొచ్చుకోవచ్చు అన్నారే అమ్మా వాళ్ళ నోటంటే అంత శృంగారం కనబడ్డా మరి గానాడు అటువంటి బిడ్డలారా మీతోటి నేను అత్త గుర్రా ఆట మార్గం వస్తానంటే మీరు రాజులేంది మా తోటి ఆట మార్గం వస్తానన్నమాట ఏంది మీ మాట నమ్మవయ్యా మీ రాజుల మాట నీలంగి తుంగొక్కటి నీళ్ళు వెళ్ళిపోతే కదా రంగుతాయి మీ రాజుల మాట నీలంగి తుంగొక్కటి నీళ్లు ఎట్లా తుంగకపోతే నీళ్ళు తొంగ ఎట్లా అమ్ముతుందో మీ మాట సొంగట్లే
అంతేనంట. మీ మాట నమ్మవయ్యా? నమ్ముర్రా నా మాట. నమ్మవయ్యా? నమ్ముర్రా. నమ్మవయ్యా? చేతులు చేయెత్తే చేత నమ్ముతావు లేవు. చేతులు చెయ్యెత్తే నమ్ముతాం, లేకుంటే నమ్మమంటే ఆనాడు వెనక ముందు చూడకుండా చేతులు చెయ్యేసిండు. 3 బాటల కాడ ఊకోరి బిడ్డలారన్నాడా. సాబోతేనే 15,000 రూపాయలు ఇస్తాను అన్నారు. 15,000 ఫుల్ బాట్ మంది ఇస్తాను, లేకుండా సాబో కూడా ₹1 సోయన్నారు. మీరు తాళ్ళు తెంప అందుకే సాబో ఇసోని 10 కొనుక్కుంటాం ఏంది. అంతేనంట. ఓ మాకు వచ్చే ఇక వాడాలి వెళ్ళి రాడా. తలుపులు ఇవని పిలవంగానే ఇంట్లో ఉన్న తల్లి అమరావతి అమరావతి దేవి ఆగు అటువంటి నా భర్త రానే వచ్చిండు. ఆగి రేగి రంగ పిలుస్తాడు. ఇక నా భర్త కన్నా పెడతానని ఆ తల్లి చూడు తొట్టలు వండేసి తలుపుల కాడికి వచ్చింది. తలుపులు అటువంటి ఏనాడు తలుపులు తీసి నాదరావే నాదా నాద ప్రాణాలో ఎల్లగానే ఇంటికి వచ్చిన నాద నీకు ఆకలైతుందా ఆకలైతుందా నీకు అన్నం పెట్టన్నా. అమరావతి స్నానం చేద్దామని రాలే. రోజు వచ్చి వాళ్ళకన్నా ముందుకు వచ్చినాం అంటారు. బామ అమరావతి ఏమి నేను వచ్చింది ఎందుకు కాదమ్మా. ఊళ్ళో ఉన్న ప్రజలు జెండలు పట్టుకొని చెలియాట మార్గం పోతానులే బామా. వాళ్ళతోటి పాటుగా నేను ఆట మార్గం పోతానమ్మా. ఇల్లడి బాణాలు ఈపునయ్యి సందడి బాణాలు సంకర ఎట్టు నేను ఈ వేటకు పోవాలి. అయ్యో నాదా ఇల్లడు బాణాలు ఇప్పుకేసుకొని సందడు బాణాలు సంకకేసుకొని మరి అటువంటి ఊళ్ళో ఉన్న మంది కూడా జెండగట్టు సెలియాట మార్గం పోతారు. వాళ్ళతో నేను పోతాను అంటాను. నాదా జెండగట్టు సెలియాట మార్గం నువ్వు వద్దయ్యా పోకు నాదా వద్దయ్యా వద్దు ఎందుకు వద్ద అంటాను. నాదా నేను అబద్ధమే అనుకున్నా గాని నువ్వు పేనకాడే నా పాపం నువ్వు సుఖం అవును నాకెట్టు తెలుస్తుంది. నాదా నేను వండుకున్న కాడ నేను అటువంటి పగటి కలగన్ననే నాదా. నేను ఏ కలగనంటే నాదా ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి గిట్నే నువ్వు నన్ను జెండగట్టు సెలియాట మార్గం ఏత్త బావా నీ నోట సెలవులు పెట్టు నువ్వు నన్ను అడిగినట్టు వద్దయ్యా నాదా నువ్వు ఓవద్దు నాదా నేను నిన్ను నీ కాళ్ళ మీద వాడు ఏడిచినట్టు. ఎంత కాళ్ళ మీద వాడు ఏడిచినా నా మాట తీసేసి నువ్వు జెండగట్టు సెలియాట మార్గం వేసినట్టు. నువ్వు ఓదాంటే నువ్వు పోయేతో వల్ల ఆడనెవలి మొగనెవలి రతి ప్రేమ వల్ల ఉన్నట్టు
ప్రతి ప్రేమలు ఉన్నప్పుడు నువ్వు ఆడనే వెళ్ళి బాణంతో కొడితే బాణం పుల్ల పోయి ఆడనే వెళ్ళి కంట్లంలో చిక్కి అది విలవిల కొట్టుకొని ప్రాణం వదులంగా ఒరే అమరసింగు రాజా అటువంటి మా రతి ప్రేమలు నువ్వు వాపుతానవు భర్తకు భార్యను వాపుతానవు ఆడని వెళ్ళి ప్రాణం తీసినవు కాబట్టి మేము భార్య భర్తలు ఎట్లా వాసిపోతున్నామో మీరు కూడా అట్లా వాసిపోవాలి అని అటువంటి ఆడనే వెళ్ళి మరి శాపన పెట్టినట్టు నువ్వు అట్నే ఆడనే వెళ్ళి ప్రాణం తీసి అడవిలోకి వెళ్ళి పోతా అంటే నీకు దూపలైన కాడ నీళ్ళ కాడి పోతే నీళ్ళల్లో దిగి నువ్వు నీళ్లు తాగంగా నీకు నిలువెళ్ళ అటువంటి రాక్షసి రూపం నీకు వచ్చినట్టు నిలువెళ్ళ రాక్షసి రూపం వేసుకొని నువ్వు ఇంటికి వచ్చి నన్ను మింగినట్టు మరి ఊళ్ళో ప్రజలు మింగినట్టు మన బిడ్డను మింగినట్టు నేను పగటి కలగన్నా నా కళ నీయమే పాడేదట్టున్నది నాదా నాకు వడ్డ కళ ఆగో నీయమే అనిపిస్తుంది నాదా వద్దు నాదా వద్దయ్యా ప్రాణనాదా ఓ నాదో చెండగట్టు మార్గమయ్యా ప్రాణనాదా తెలియాట మార్గమయ్యా ఓ నాదా నువ్వల్ల బంధు పెట్టే మన ఇంత కనబడితే ఒకరికి అపాయం ఇంత కనబడితే మనకు అపాయం అమ్మా మగడికి అలా పాటికి రాడు బామా చెట్టిగిరి కాలు అవసిత్తమంది పెట్టద్దమ్మా పట్టాలి వాటి వంట కలపాటి కాదు తెల్లంగా తెల్లారేటప్పుడు ఏ కలవల దగ్గర కలపాట అవుతుందాట ఇల్లడి బాణాలు ఇప్పుడు ఈ సందడి బాణాలు సంకర ఎత్తుకొని నేను యాట మార్గం పోతనే బామా ఎంత చెప్పినా నేను పోతా అంటారు నాదో నా మాటిన గురించి ఇంకెవరు మాటింటావయ్యా నా భర్త నా మాటింట లేడని తొట్టెలో ఉన్న బిడ్డ ఎత్తుకొని భర్త వేడికి వచ్చానమ్మ నువ్వు నా మాటింటలేవు నాదో ఎంత చెప్పినా నా మాటింటలేవు నాదా అది అటువంటి నువ్వు చెండగట్టు తెలియ ఆట మార్గం చేస్తాడు నాకు కలవడ్డట్టుగా అపమవును శుభమవును నానా నువ్వు పోయిన కాడ నీకేమన్నా అయితే బతుకుతున్నా నేను బిడ్డను ఎట్లా సాగుకుందు నానా ఇయ్యా వద్దయ్య ప్రాణానాదో నా మాట వీరు నానా నా ముఖము చూడకుండా మన బిడ్డ ముఖము చూడు మన బిడ్డ ముఖము చూసి నువ్వల్ల బంధు పెట్టు నీ కాళ్ళు మొక్కుతున్నాదో నా ముఖం చూడకుండా మన బిడ్డ ముఖం చూసి నువ్వు జెండగట్టు తెలియాట మార్గం బంధు పెట్టు నాదో నువ్వు జెండగట్టు తెలియాట మార్గం ఎత్తంటే అపమైన శుభమైన నీకేమన్నా ద్వారం వద్ద నాకెట్లా తెలుస్తుంది నాదా ఒకవేళ నీ ప్రాణం పోతే నాదా నేను భూమి మీద బ్రతుకుతానా నా ముఖము చూడకుండా మన బిడ్డ ముఖము చూడు నా మాట ఇంటలేవు నాదా మన బిడ్డ ముఖము చూసి నువ్వు చెండగట్టు తెలియాట మార్గం బంధు అని తల్లి కన్న బిడ్డను తీసి రాది భర్త కల్లా మీద వేస్తుంది ఇప్పటికప్పటికన్నా దరిద్రానికి కోపం ఎక్కువ ఆట నేను ఇలా నా భార్య మాట పట్టుకొని ఇంటికాడ ఉంటే వాళ్ళేం అనుకుంటారు రాదు బయట పారిపిట్టే కానీ ఇంట్లో పోతే ఇవరా అంటారు పిల్ల మాటలు పట్టుకొని ఇంటికాడ ఉన్నట్టు రాదంటే నా ఇల్వేమన్నా ఉంటుందా ఏమిటి అమరావతి ఉంటేనేమో పులి పిల్లలు పోతేనేమో బలి పిల్లలు అనుకో నేను సంపాదించిన రాజ్యం లేదా దేశం లేదా ఎండి లేదా బంగారం లేదా తనకనక మెడలు లేవా మిద్దలు లేవా బామా నా పైస పదార్థం పట్టుకొని బతకవమ్మా ఒక్కవేళ నేను చచ్చిపోయినా కానీ అటువంటి నా రాజ్యదేశం అర్థం ఎంచుకొని మన బిడ్డను రాదుకో చెప్పుకో పెద్దదాన్ని వేసుకో రావు
అమరావతి దేవి ఇక నేను ఇల్లడి బాణాలు ఇప్పుడు వేసుకొని సందడి బాణాలు సంకర వేసుకొని పోతాన్నా నీ మాట ఇది నేను ఇంటికాడ ఉంటే లోకం అందరూ నన్ను ఎక్కడ పెడతారు ఇండియా పొందనుకో ఉన్నది కట్టిననుకో ఉంటేనేమో పులి పిల్లని పోతనేమో బలి పిల్లని అన్నారు అప్పుడు అమరావతి భర్త మాట చెవున పెట్టింది మన బిడ్డను నీ కాళ్ళ మీద వేసిన బిడ్డ మీదకెళ్ళి దాటుడు తీసుకొని పోతాను నాదా అగో అటువంటి మన కడపలో పుట్టిన బిడ్డ మన ఇంటి లక్ష్మీ దేవత నాదో అగో బిడ్డ కాళ్ళు తలుగుతే బిడ్డ కాళ్ళు మొక్కాల నాదా అగో మన బిడ్డ మీదకెళ్ళి దాటుడు తీసుకొని నువ్వు పోతాను కాబట్టి నాదా అగో అటువంటి గొర్రె మందల గొర్రె మీదకి వెళ్ళి తోడలు దాటితే గొర్రె పిల్ల బతకది అగో అటువంటి కోడి పిల్ల మీదకి వెళ్ళి పిల్లి దాటితే కోడి పిల్ల బతకది నాదా మన కడుపులో పుట్టిన బిడ్డ మీదకి వెళ్ళి దాటుడు తీసుకొని పోతాను కాబట్టి నాదా అపమౌనం శుభమౌనం నేను ఎంత ఏడునా నా మాట ఇంటలేవు నాదా మన బిడ్డ మీదకి వెళ్ళి ఎందుకు దాటిపోతాను అయ్యా నాదా నేను చెప్పినా నా మాట ఇంటలేవు నాదా నా మాట ఇంటికాడ ఉండు అని కన్న తల్లి చూడవమ్మా కన్న తల్లి చూడవమ్మా కాదు బిడ్డ ముఖం చూసేటోని కాదు బిడ్డే సావు నువ్వే సావన్నాడమ్మా చెడంగా చూడాలంటారా బాణాలు ఇప్పుడు వేసుకుని సందడి బాణాలు సంక్రాంతి మూడు బాట్ల కాడికి వచ్చింది అయ్యా 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 వచ్చినవా ఇంతసేపు అయ్యా పోతే ఎంతసేపు నీకోసం మేమైతే ఇంటికి పోతే మా పెళ్ళాలు గజ్జ 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 అనకాల మమ్మల్ని చూడంగానే లేకపోతే పెళ్ళానికి అంత భయం ఉంచుకోకుండా ఎట్లుంటదిరా ఇంతసేపు పోతాం అయ్యా నీ భార్య దగ్గర పోయి ఇంతసేపు అన్న ఉంటావా అటు పోయి టచ్దానికి ఇంతసేపు ఉంటావా అనయ్య ఏట మార్గం పోని అంటే జరైతే ఎండ అవుతుంది పొద్దునెత్తికి వచ్చే జరైతే ఎండ అవుతుంది అడిగిన పోవద్దా చెప్పిన పోదా పోదా పోదాం పమ్మాని అటువంటి మంత్రుల్లో తీసుకున్నాడు ఇప్పుడు వేసుకొని సందడిపోయి నన్ను సంకరేసుకొని తెలుసులు బాణాలు వాళ్ళు చేతబట్టినారా వాళ్ళు చేతబట్టినారా అయ్యా పెద్దది పడ్డది పెద్దది పెద్దది పడ్డది పెద్దది పడ్డది నాకు పెద్ద పులా పెద్ద పులి వచ్చేపో గిట్ట పులా దానికంటే పెద్దది పెద్ద పులి కాదు గిట్ట ఏనుగా చిన్నదా చీపుగా లీటపట అదే దాని విషాదైంది మరి బిడ్డ మరి ఇంకేంటిరా మరి జిరిక ఇదంతా చిన్నదా చీపుగా మరి ఈగేం పడ్డదిరా పెద్ద అంతకన్నా పెద్దది అంతకన్నా పెద్ద అంట నువ్వు కొట్టింది ఏంటిదిరా ఈగను కొట్టిందయ్యా ఈగన నీ బతుకు చేయడా నీదో పుట్టువాడు అరగా ఈగను కొట్టుకుంటారు ఈగతో కొట్టుకోవచ్చు అన్ని జంతువులకు ఎన్ని కాళ్ళు ఉంటాయి అన్ని జంతువులకు ఎన్ని కాళ్ళు ఉంటాయా 4 ఈగకి ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి 6 కాళ్ళ దానికి వచ్చిందయ్యా ఆయన నువ్వు తెలికాలు ఏందనుకున్నావా అదే మరి 6 కాళ్ళ దారి కొట్టిందంటాడు కాదు వాళ్ళు కొట్టబట్టేనా మనకు మన బాణాలు చేదబట్టి బాణాలు రాబట్టే
వేటవా కుందేలు వేటల కుందేలు ఆడుతుంది దినక ఆటలా దినక ఏ జీవ జంతు వేటలో కానీ పడటానికి రాదు కొత్తగా వేయి కూడా ఏ జీవ జంతువు అంకుతలేదు లేడిని ఊచిన బాణం వదిలి అటువంటి పోయి బాణం రై బాణం పోదానికి ఆడనవిలి మొదనవిలి కోరెండ పొదల కూడినాడు కూడుకం ఎత్తానే ఆట కూడికం ఎత్తంటే అటువంటి గురి తప్పిన బాణం కాదే అమ్మా గురిదప్పిన బాణం మెత్తడి గుటికల్ల చూసినవా మొగనవుని మెత్తడి గుటికల్ల బాణం నాటుకున్నది మెత్తడి గుటికల్ల బాణం నాటంగానే మరి అటువంటి మొగనవిలి వెనవిల కొట్టుకుంటుంది ఆడినవిలి రెప్పలు కొట్టి పైన గరడ తిరుగుతున్నది ఏమిరా అమర సింగు రాజా మా భార్య భర్త ప్రతి భేదం ఎందుకంటే నా భర్త ప్రాణం తీసుకురావు కాబట్టి వారి నువ్వు మాత్రం అనగా ఓవంగా నీళ్ళల్లా నిలవడంగా నీకు నిలువెల్ల రక్షాది అవుతాను రావన్నారి అమ్మ సట్టికి శాబానమ్మ రావరా శబరాలు వెంటబడినా అప్పటి ఇప్పటికి అన్నారు వేటకాలిని ఆ నెమలి కన్నా నీళ్ళు ఏటకాలి ముందు అన్నారు